మీరు డిఎంఎల్ఎస్ క్రౌన్ చేస్తున్నారా అని డాక్టర్స్ అడుగుతూ ఉంటారు. అసలు ప్రతి ల్యాబ్ కూడా డిఎంఎల్ఎస్ చేస్తే డెంటిలిజెంట్ లో డిఎంఎల్ఎస్ క్రౌన్ కి ఏంటి గొప్ప, దాని గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. హలో డాక్టర్స్, నా పేరు డాక్టర్ శివప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ డెంటిలిజెంట్. ఇది వరకు మనం మెటల్ కోపింగ్ తయారు చేయడానికి కాస్టింగ్ యూజ్ చేసేవాళ్ళం. అది ఒక పురాతనమైన పద్ధతి అయిపోయింది. 3D ప్రింటింగ్, డిజిటల్ టెక్నాలజీస్ వచ్చేసిన తర్వాత బెస్ట్ టెక్నాలజీ ఏంటి అని అంటే డిఎంఎల్ఎస్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మెటల్ 3D ప్రింటింగ్. ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే డైరెక్ట్ మెటల్ లేజర్ సింటరింగ్. ప్రతి ల్యాబ్ కూడా డిఎంఎల్ఎస్ క్రౌన్ తయారు చేసినప్పుడు డెంటిలిజెంట్ క్రౌన్ కి మిగతా ల్యాబ్స్ కి ఏంటి తేడా? మెటల్ పౌడర్ లో ఉంటుంది, ప్రాసెసింగ్ లో ఉంటుంది, ప్రెసిషన్ లో ఉంటుంది. క్రౌన్ తయారు చేసే ప్రాసెస్ లో మెటల్ కోపింగ్ తయారు చేయడానికి పౌడర్ క్వాలిటీ ఇస్ సో ఇంపార్టెంట్. ఎందుకంటే డిఎంఎల్ఎస్ మెటల్ పౌడర్ క్రోమ్ కోబాల్ట్ మెటల్ అల్లాయ్. ఈ మెటల్ అల్లాయ్ ఉండే పార్టికల్ సైజెస్ గానీ, కాంపోజిషన్ గానీ, క్వాలిటీ ఆఫ్ ప్రాసెసింగ్ ద మెటల్ పౌడర్, ఈ అన్ని కూడా చాలా కీలక పాత్ర వహిస్తాయి. కాబట్టి డిఎంఎల్ఎస్ పౌడర్ మన క్రౌన్ ఫైనల్ క్వాలిటీని నిర్దేశిస్తుంది. మనం ఎంత క్వాలిటీ పౌడర్ ని యూజ్ చేసినా ప్రెసిషన్ ప్రాసెసింగ్ లో కూడా ఉండాలి. మనం యూజ్ చేస్తున్న డిఎంఎల్ఎస్ మెషిన్ 3D సిస్టమ్స్, బెల్జియం మేక్. డెఫినెట్ గా దీనిలో యూజ్ చేసే లేజర్ గానీ ఏదైనా కంప్లీట్ గా యూరోపియన్ స్టాండర్డ్స్ ని అండ్ FDA స్టాండర్డ్స్ ని ధ్రువపరుస్తా ఉంది. కాబట్టి యూజ్ చేసే పౌడర్ తో పాటుగా మన మెషిన్ కూడా క్రౌన్ క్వాలిటీని నిర్దేశిస్తుంది. మరి వేర్వేరు ల్యాబుల్లో తయారైన డిఎంఎల్ఎస్ క్రౌన్ కి డెంటిలిజెంట్ క్రౌన్ కి ఖచ్చితంగా తేడా ఉంటుంది.